గుంటూరు నగరంలోని లక్ష్మీపురంలో కంచీపురం పెరుమాళ్ సిల్క్స్ నూతన స్టోర్ ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి, టీడీపీ ఎంపీ భాష్యం రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై స్టోర్ ని ప్రారంభించారు. పట్టు వస్త్రాల రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన కంచీపురం పెరుమాళ్ సిల్క్స్ ఇప్పుడు గుంటూరు నగరానికి చేరువైంది. లక్ష్మీపురం 3వ లైన్లో ఏర్పాటు చేసిన నూతన స్టోర్ ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే గల్లా మాధవి, టీడీపీ ఎంపీ భాష్యం రామకృష్ణ స్టోర్ ప్రారంభోత్సవంలో పాల్గొని నిర్వాసితులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్టోర్లో అందుబాటులో ఉన్న విభిన్న రకాల పట్టు చీరలు, సంప్రదాయ వస్త్రాలు, డిజైనర్ కలెక్షన్లను అతిథులు పరిశీలించారు. కంచీపురం సంప్రదాయ పట్టు వస్త్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉందని, గుంటూరు ప్రజలకు ఒకే చోట విభిన్నమైన కలెక్షన్లు అందుబాటులోకి రావడం ఆనందకరమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నాణ్యతతో పాటు వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా విస్తృతమైన వస్త్రాల కలెక్షన్ ని అందుబాటులో ఉంచామని స్టోర్ నిర్వాహకులు తెలిపారు. శ్రావణ మాసంలో గుంటూరు పత్తి ప్రపంచంలో పట్టు ప్రపంచం అంటే ఇక్కడ పట్టు చీరలకి గుంటూరులో ఎన్నో షాపులు ఉన్నాయి. వాటితో పాటు కాంచీపురం పెరుమాళ్, అలాగనే కంచి అని అంటున్నారు కానీ అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి ప్రత్యేకమైనటువంటి విభాగాల్ని బెనారస్సే కాదు, కంచి కాదు, వెంకటగిరి కాదు, అదేదో ఇందాక చందేరి, పోచంపల్లి, ఇలాగ అన్ని ప్రాంతాలకు చెందినటువంటి పట్టు విభాగాల యొక్క వస్త్రాలని ఇక్కడికి తీసుకొచ్చి గుంటూరులో పత్తి లోకంలో పట్టు ప్రపంచాన్ని చూపిస్తున్నారు. చక్కటి వారి వృద్ధి కూడా శుభమస్తు కూడా వారిదే, ఈ విభాగం వారిదే కూడా. అలాగనే వారిది 5వ కేంద్రంగా గుంటూరులో దాన్ని అభివృద్ధి చేస్తున్నారు. తప్పకుండా మంచి కార్యాలకి ప్రత్యేకించి ఇది పెళ్ళిళ్ళు కానీ, శుభకార్యాలు, పూజలు, వీటన్నిటికీ పట్టు చీరలే వాడుతారు. ఈరోజు ఈవెంట్స్ కూడా పట్టు చీర అనేది ఒక ప్రధానమైనటువంటి ఒక సింబల్ అయింది, ఐడెంటిటీ అయింది. సో డెఫినెట్లీ ఇది మంచిగా అభివృద్ధి అయ్యి భయావాసు వాళ్ళు 13 జిల్లాల్లో 13 కేంద్రాలని కూడా కంచి పెరుమాళ్ పట్టు వస్త్రాలయాన్ని వృద్ధి చేసుకుంటూ వాళ్ళకు కూడా ఫ్యామిలీకి దే ఆర్ కనెక్టెడ్ విత్ ఒక మంచి ధర్మము, ఒక పద్ధతి, ఒక విధానంతో ఉన్నటువంటి కుటుంబం అది. నెల్లూరులో వాళ్ళు ఆరంభమైన వాళ్ళు విస్తరించడానికి ప్రధానంగా వాళ్ళ వెనక ఏదో కేవలం వ్యాపారం చేసేయాలి, డబ్బు తీసుకోవాలని కాకుండా ఆ వచ్చిన డబ్బుని కూడా సమాజంలో ధర్మానికి ఎంత వినియోగించాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి కుటుంబం. వాళ్ళకి, వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ పూర్వీకులందరికీ కూడా మంచి ఆశీస్సులు కలగాలని ఇక్కడ ఉండే స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ సంస్థకు చెందినటువంటి వాళ్ళందరూ సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు కాంచీపురం పెరుమాళ్ భయావాసు గారు, రవి గారు 5వ కేంద్రంగా మన గుంటూరుకి రావడం జరిగింది. దీన్ని మరి శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి గారి చేతుల మీదుగా ప్రారంభించటం, దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గల్లా మాధవి గారిని, మన విల్సన్ గారిని పిలవడం కూడా జరిగింది. వాళ్ళందరికీ కూడా నమస్కారం. మరి గుంటూరు మహిళలు, ముఖ్యంగా మహిళలు మంచి అవకాశంగా భావించి వీళ్ళు ప్యాషనేట్గా, వ్యాపారం పరంగానే కాకుండా ప్యాషనేట్గా పెట్టారు. ఇది 5వ కేంద్రం కాబట్టి 4 ఆల్రెడీ ఉన్నాయి మంచి మంచి నగరాల్లో. మరి వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది దీంట్లో. అట్లనే ఓన్లీ పెళ్లి చీరలే కాకుండా పెట్టుబడి చీరలు అన్ని రకాలుగా అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా పెట్టడం జరిగింది. మరి భగవంతుడు వీళ్ళకి మంచి ఆశీస్సులు ఇచ్చి మరి దీన్ని దిగ్విజయంగా ఉండి గుంటూరు ప్రజలందరికీ మరి సహకరించే విధంగా ఉంటుందని భావిస్తున్నాను. నమస్కారం. ఈరోజు లక్ష్మీపురంలో శ్రీ కాంచీపురం పెరుమాళ్ సిల్క్ శారీస్ షోరూమ్ని
ఓపెన్ చేసుకోవడం జరిగింది, ప్రారంభించుకుంటున్నాం. మరి నెల్లూరు వాస్తవ్యులు బయ్యా వాసు గారు, అదేవిధంగా బయ్యా రవి గారు, వారిద్దరు సోదరులు ఈ యొక్క షోరూమ్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. మన గుంటూరు లక్ష్మీపురంలో ఇది 5వ షోరూమ్ వాళ్ళు ఓపెన్ చేసుకోవడం. ఎప్పటి నుంచో కూడా శుభమస్తు షాపింగ్ మాల్తో ప్రజలందరికీ, ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ ఎంతో దగ్గరైన ఒక షోరూమ్ అది. అయితే వారే ఇప్పుడు పెరుమాళ్ సిల్క్ శారీ షోరూమ్ని ఓపెన్ చేసుకుంటున్నారు మన గుంటూరుకి. పట్టు వస్త్రాలతో వాళ్ళు మహిళలందరికీ మరింత చేరువ అవబోతున్నారు. చాలా చాలా సంతోషం. ఒక వ్యాపారవేత్తగా కాకుండా ఒక సామాజిక స్పృహ ఉన్న ఫ్యామిలీగా వాళ్ళందరికీ కూడా సుపరిచితులు. కాబట్టి వారికి భగవంతుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలి అని, వారి వ్యాపారం విస్తృతంగా వెళ్ళాలి అని, ఒక నాణ్యమైన వస్త్రలోకాన్ని వాళ్ళు మహిళలకు పరిచయం చేస్తున్నప్పుడు మహిళలందరూ కూడా దాన్ని ఆదరించాలని, మరి ముఖ్యంగా గుంటూరు, విజయవాడ ప్రాంత మహిళలందరికీ ఇటు వస్త్రాలు, ఆభరణాల పట్ల ఎక్కువగా మక్కువ ఉంటున్న నేపథ్యంలో ఇలాంటి వస్త్రాలు క్వాలిటీగా ముందుకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మంచి ఆదరణ ఉంటుంది అని చెప్పి వారికి కూడా ఈ సందర్భంగా చెప్తూ, మన ఆంధ్రప్రదేశ్ కూడా విభిన్న వస్త్రాలకు, చేనేతలకు పెట్టింది పేరు. మరి అన్నీ కూడా ఇక్కడే ఉండేలాగా ఈరోజు నేటి కాంటెంపరీ సొసైటీలో ఉమెన్ ఏం కోరుకుంటున్నారు అన్న దాని మీద దృష్టి పెట్టి అన్ని వైవిధ్యభరితమైన వస్త్రాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వారికి అందించే ప్రయత్నం చేస్తున్నందుకు వారికి కూడా శుభాకాంక్షలు. మీకు మీ వ్యాపారం మరింత విస్తృతంగా అభివృద్ధి చెంది ఇంకా మరిన్ని బ్రాంచ్లు మీరు పెట్టి సమాజానికి, ఇటు మా మహిళలందరికీ కూడా చేరువవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటూ మీకు మరొకసారి మీ కుటుంబానికి కూడా శుభాకాంక్షలు చెప్తూ సెలవు. పట్టుగుట్టు పెరుమాళ్ళ కెరుక అనేటటువంటి ఒక ట్యాగ్ లైన్తో కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, కంచిలో ప్రాముఖ్యత కామాక్షిదేవి పెరుమాళ్ళు, మేము కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ పేరుతో మా కులదైవం వెంకటేశ్వర స్వామి పేరుతో 5వ బ్రాంచ్ పట్టుగుట్టు పెరుమాళ్ళ కెరుక అనని గుంటూరులో బ్రాంచ్ ప్రారంభిస్తున్నాము. దీంతోపాటు గుంటూరు మహానగరానికి విచ్చేసాం కాబట్టి గుంటూరుకి పట్టు పరిమళం తీసుకొని వచ్చేదానికోసం పెరుమాళ్ సిల్క్స్ ప్రారంభిస్తున్నాము. ఈ పెరుమాళ్ సిల్క్స్ 5వ బ్రాంచ్ ప్రారంభ సందర్భంగా రాబోయే పెళ్ళిళ్ళ సీజన్కి ప్రత్యేక ఆఫర్లతో మేము ముందుకు వచ్చాము. 300 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు పట్టు చీరలు, దేశం నలుమూలలా ఉండేటువంటి చేనేత వస్త్రాల నిలయంగా ఈ కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ని తీర్చిదిద్దాము. మా సొంత మగ్గాలతో, మా సొంత డిజైనర్లు చేసినటువంటి డిజైన్లతో ప్రత్యేకమైనటువంటి కలెక్షన్తో ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఎవరైనా ప్రత్యేకంగా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఆడబిడ్డలకు కానీ, శ్రీమతికి, అమ్మకి, నాన్నకి, అట్లా వాళ్ళ పెళ్లి రోజు నాడు అట్లా ఆ ఫోటోలతో కూడా మేము చీరను తయారు చేసి ఇవ్వగలుగుతాము. ఒక 3 నెలలు ముందుగా మాకు తెలియజేస్తే వాళ్ళు ఇచ్చిన ఫోటోల ఆధారంగా చీర మొత్తం ఆ డిజైన్ వచ్చేటట్టు, ఆ ఫోటోలు వచ్చేటట్టు కూడా మేము సొంతంగా నేయించిస్తున్నాము. అది మా ప్రత్యేకత. కాబట్టి ఈ అవకాశాన్ని గుంటూరు వస్త్ర ప్రేమికులు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అంతేకాకుండా మా కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లా కేంద్రంలో పెట్టాలని కూడా సంకల్పం చేస్తున్నాము. మీ అందరి సహాయ సహకారాలతో మేము తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ అంతా విస్తరించే దానికోసం మీ ఆశీర్వచనం కావాలని కోరుకుంటూ, ఈ శుభ సందర్భంలో ఈ కార్యక్రమానికి మా కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మొదటి బ్రాంచ్ ప్రారంభించింది పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి గారు. ముందుగా వారి పాద పద్మాలకి నమస్కరిస్తూ, వారు అనేక పని ఒత్తిడిలో కూడా వచ్చినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అంతేవిధంగా అదే కాకుండా మేము స్థానికులం కాకపోయినప్పటికీ మాతో ఉన్న కొద్దిపాటి పరిచయంతో మేము పిలవంగానే వచ్చినటువంటి ఎమ్మెల్యే మాధవి గారికి, భాష్యం రామకృష్ణ గారికి, మా చిరకాల మిత్రులు విల్సన్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో ఈ వేదికపై నుండే పెద్దల యొక్క ఆశీర్వాదము, వారి యొక్క సపోర్టు మాకు ఉండాలని చెప్పి కూడా నేను వేదికపూర్వకంగా కోరుకుంటున్నాను. మరొకసారి వారికి అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. పాత్రికా మిత్రులకు కూడా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.